హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోే రెసిపీ వైట్ చనా కర్రీ. ఇది ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మనము ఒక కప్పు శనగలు తీసుకొని వైట్ చనా రాత్రంతా సోక్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. దాన్ని మార్నింగ్ ఒక కుక్కర్లో వేసేసుకొని బాయిల్ చేసుకోవాలో 7-8 విజిల్స్ వచ్చేవాళ్ళు. దీనికి కావాల్సిన తర్వాత 3 మీడియం సైజు ఆనియన్స్, 2 టమాటా, 2 గ్రీన్ చిల్లీస్, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇది చపాతీకైనా, పూరీకైనా, రైస్లకైనా చాలా బాగుంటుంది. ఇవన్నీ ఇప్పుడు మనం చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. చూసారా, ఇంత మెత్తగా ఉడికిపోవాలన్నమాట. మనము కట్ చేసుకొని ఇలా పెట్టుకొని రెడీగా పెట్టుకోవాలన్నమాట. అలాగే ఒక మిక్సీలోకి కొన్ని శనగలు తీసుకొని మిక్సీ చేసుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల గ్రేవీ థిక్గా వస్తుంది. ముందుగా కొంచెం కడాయి వేసుకొని దాంట్లోకి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత వేడయ్యాక కొంచెం తరువాత గింజలు వేసుకోవాలి. ఇలా కొంచెం చిటపటన్నాక మనం తరిగి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసుకొని కలుపుకోవాలి. ఇందులోనే కొంచెం బాగా మగ్గాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట. ఇది బాగా వేగాలి. ఇప్పుడు కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలి. అలాగే ఉప్పు వేసుకోవాలి కొంచెం. ఎందుకంటే మనం చనా ఉడికించేటప్పుడే ముందుగానే కొంచెం వేసుకున్నాం కాబట్టి మనకి ఇప్పుడు కొంచెం వేసుకోవాలన్నమాట. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే ఇప్పుడు మనము ముందుగా కట్ చేసి వేసుకుని టమోటాలు కానీ వేసేసుకున్నాము. ఇది మంచిగా టమాటో కానీ బాగా మెత్తపడి మంచిగా మగ్గాలన్నమాట మొత్తం. ఆ తర్వాత చూద్దాం. అంత మంచిగా తీసుకొని మెత్తగా అయ్యే వరకు మూత పెట్టుకున్నాం అన్నమాట. ఇప్పుడు బాగా వేగిపోయినాయి. ఇప్పుడు దీంట్లోకి మనకి రుచికి సరిపడినంత కారం, కొంచెం గరం మసాలా, ఇది బాగా తిప్పుకోవాలన్నమాట. కొంచెం మగ్గినాక మనం ఉడికి పెట్టుకున్న చనా వేసేది. ఓకే, ఇప్పుడు దీంట్లోకి మగ్గిపోయింది. మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చనా వేసేద్దాం. ఇప్పుడు వాటర్తో సహా మొత్తం వేసేద్దాం. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకొని మనం కొన్ని తీసుకొని మిక్సీ పట్టించుకున్నాం కదా,
అది కానీ దీంట్లోకి వేసేద్దాం, ఎందుకంటే థిక్గా గ్రేవీ రావడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఆడిచి పెట్టుకున్న పేస్ట్ కానీ వేసేద్దాం అన్నమాట. పేస్ట్ వేయడం వల్ల మంచిగా గ్రేవీ వస్తుందన్నమాట. ఇప్పుడు మంచిగా కలుపుకున్నాం, కొంచెం అంతా మంచిగా కలుపుకొని కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకున్నాం. ఓకేనా? ఇప్పుడు అంతా గట్టిగా పడిపోయింది. దీంట్లోకి ఫైనల్గా మనము కసూరి మెతి వేసుకున్నాము. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొత్తిమీర కానీ వేసుకోవచ్చు, ఏమంటే నా దగ్గర కొత్తిమీర లేదు అందుకే వేయలేదు. ఇప్పుడు మంచిగా తిప్పుకొని 2 minutes ఉంది, మనం బస్ కర్రీ రెడీ అయిపోయిందన్నమాట. ఎలాగ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. అంతే అండి, ఎమ్మి వైట్ చనా కర్రీ రెడీ. ట్రై చేసి మీకు ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ప్లీజ్ అండి. సబ్స్క్రైబ్ కానీ చేసుకోండి. థ్యాంక్ యూ.